ఇంకే హెచ్ఎంఈ వారికి రికార్డులు ఇవ్వచ్చు. రామారావు గారు, ఈ వేళ మీకంటే నేనే ముందొచ్చాను. వేష్, నేను సమయానికి వచ్చాను. కొత్తగా ఆడవాళ్లు కూడా ఇంటా వంట లేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి. ఏమండి ఏడుకొండల గారు, ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మేం పోయిందండి? 9 నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే, నన్ను మర్చిపోకండి. రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో. నిజమేనయ్యా రామారావు, ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ ఎలిజబెత్ రాణియే కదా. నమస్కారం రిజిస్టర్ గారు. నమస్కారం రామారావు. దొరగారు, ఇదిగోండి మీ ఫైల్. సుబ్బయ్య గారు, ఇక్కడ ఎవరు దొరలు లేరు. నన్నే కాదు, ఇంకెవరిని కూడా అలా పిలవకండి. నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు. దండమయ్యా. మీరు చెన్నకేశవులు కదూ? అవునయ్యా. మీ కాగితాల మీద సంతకం పెట్టానే, మళ్ళీ ఎందుకు వచ్చారు? 2 కాగితాలు కావాలన్నారయ్యా, దొరకట్లేదయ్యా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయే, ఏం కావాలన్నారు? మీ కిందోళ్ళకి ₹2 ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా. మీ పయ్యోళ్ళకి మచ్చరేస్తే ₹2 కావాలంటున్నారయ్యా. మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాడ డబ్బులు ఆడుంటాయ్యా. ఆ కాగితాలు ఎలా ఇవ్వండి. ఇదిగో. అన్ని సరిగ్గానే ఉన్నాయి కదా, ఏం తక్కువ అయ్యాయని? రామారావు గారు, సంతకం పెట్టండి. రామారావు గారు, పెట్టండి సంతకం. ఈ డబ్బు ఎక్కడిది? మీది కాదులేండి, మీ సబ్ రిజిస్ట్రార్ కుర్చీ సంపాదించింది. మీ వాటా మీకుంటుంది. తిలా పాపం తలా కాస్త పంచుకుందరు. నేను మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. చాలా కోపంగా మంది ఉన్నారు. కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం. మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్ని ఏమంటారండి? రామారావు, నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి. 3 నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అవినీతికి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ని చూస్తుంటే తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి, ఏంటిది? నా రాజీనామా రాసుకోండి. రామారావు, 7,000 మంది మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన 6గురిలో నువ్వొకడివి. 1,000 మంది కోరుకుంటున్న అదృష్టం కాళ్ళనుకోకు రామారావు. జనం కన్నీళ్లతో నా వాళ్ళ కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి. అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల అవుతుంది. అందుకే నా రాజీనామా. వస్తాను. 3 వారాలు పనిచేసావు, మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా. ఎవడి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని. లంచం తీసుకునే వాడింటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించుకోండి. మీ పొయ్యి మీద పాయసం పెట్టాను, చూడవా? సరే అక్క, అయినా ఈరోజు పెళ్లి రోజు కదా, బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి? మరే మొగుడు పెళ్ళాలిద్దరూ కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని. నీకు తెలుసుగా అత్తయ్య, ఆయన సెలవులు పెట్టాడు కదా. ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు. వీడెందుకు వస్తాడు? పెళ్లి రోజు కూడా పనేంటని వాళ్లే పంపించుంటారు. కొమరవోలు నుంచి మీ మామగారు కబురు పెట్టారా? చూడు ఎవరొచ్చారు, చూడు. ఆడిప్పుడు రిజిస్టర్ అయ్యా, కుదురుద్దో లేదో అని బాబు చెప్పా. పాలు తాగాడా? వెళ్తారా? నీకిష్టమని పాయసం కాస్తున్నా బావా, తెస్తా ఉండు. నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశా? నచ్చలేదు. మరేం చేద్దామని? డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఆ మధ్య రాసిన ఉత్తరం. సినిమాల్లోకి వెళ్తాను. ఏంటి సినిమాల్లోకా? సినిమాల్లోకా? బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి సినిమాలోకి వెళ్తాడంట. మన ఇంటా ఉంటా ఉందా? అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు, ఇప్పుడు సినిమాలంటే కాదంటున్నారు. అన్నయ్య ఇష్టానికి ఉండేవరా? అక్కడ మనకెవరున్నారా? ఎవరున్నారని రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. ఇది అంతే. అప్పుడెప్పుడో పుల్లయ్య గారు పిలిచినప్పుడే వెళ్ళుంటే ఈ పాటి కీళ్ళగురు సినిమాలో హీరో అయి ఉండేవాడు. బావా ఉండు, అక్క గురించి ఆలోచించవా? అమ్మాయి తారకం, ఆడు నీ మాట వింటాడు, వెళ్ళి చెప్పమ్మా. ఓసి నీ పతిభక్తి పాడుగాను సర్దుతావేంటే? నమ్మకం లేని రంగం కదా, ఇష్టం లేదనుకున్నాను. నీకు నాకు 2 ఇష్టాలుంటాయా బావా? నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు, చదువు సంస్కారం అలవర్చాడు, నటించగల కళనిచ్చాడు. మద్రాస్ వారి మనసుకు నచ్చ
ఎల్వి ప్రసాద్ గారి ఇల్లు ఇదే కదండి? అయితే క్యా జా జాओ అరే పోనీ భయ్యా బాబు, బెజవాడి నుంచి వస్తున్నా, రమ్మని ఉత్తరం రాశారు. नहीं नहीं जा जाओ ఏ, మై కోనే మాలూం. రామారావు ఎప్పుడొచ్చావు? నమస్కారం ప్రసాద్ గారు. మద్రాసు వచ్చేసేమన్నారుగా, వచ్చేసా. సామాన్లు లాడ్జింగ్ లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను. అప్పుడెప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా? అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా. నువ్వొచ్చినప్పుడు అది ఉండదు. అర్థమైందా? నమ్మకం అదృష్టం మీద కాదండి, నా మీద. కష్టపడడానికి అవకాశం ఇవ్వండి, నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా. వెల్ సెట్. బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి. రా తీసుకెళ్తాం. హీరో వేషమే కదండి? హీరో వేషం. రా. నన్ను నమ్మండి, నేను మీ వాడిని, మీలో ఒకండి. మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను. యోగానంద్ సార్, వారిని వెళ్ళమనవయ్యా. నువ్వు వెళ్ళవయ్యా. నెక్స్ట్. శ్రీనివాసరావు ఉల్లవాంగ. వస్తున్నాడు సార్. నన్ను నమ్మండి, నేను మీ వాడిని. నేను మీ వాడిని. మీలో ఒకడిని. సరే సార్, ఇంకోసారి చెప్పంటారా? ఇంకొకసారి చంపమంటారా అన్నట్టుంది. నెక్స్ట్. వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్. కేశవరెడ్డి వెళ్ళిపోయారు సార్. యోగా సార్. అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ముక్కు కోటేరేసినట్టుండాలి, కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి, నవ్వితే వెన్నెల విరిసినట్టు ఉండాలి, వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా. సుబ్బారావు, ఇతను రామారావు అని బెజవాడి నుంచి వచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదులుకుని మరి నువ్వు ఆడిషన్ చేస్తే పారితోషికం 116, ప్రయాణం 100 రూపాయలు. సినిమా పేరు పల్లెటూరు పిల్ల, నీ పేరు జయంత్. యోగానంద్ స్క్రిప్ట్ ఇచ్చాయి. అదేంటి సుబ్బారావు, ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు? భలే వారి ప్రసాద్ గారు, నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చారు. ఆ ఆడిషన్ ఏదో నేను చేస్తానండి. పెసవాడలో నీ నాటకం చూశానయ్యా. ఇప్పుడు నా కథానాయకుడికి ఫోటో షూట్ చేస్తాను. రవయ్య. యోగా ఎక్కడ పెట్టావయ్యా? ఇదిగో రామారావు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ పారితోషికం 1116, ప్రయాణానికి 100 రూపాయలు. మీ మేలు మర్చిపోలేనండి. రామారావు, సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా. నీకు ఇతన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా. రామారావు, ఓ పని చెయ్యి. నా మనదేశం సినిమాలో చిన్న వేషం ఉంది, అది చెయ్యి. కెమెరా అలవాటు అవుతుంది. కరెక్ట్ ప్రసాద్ గారు. ఇదిగో జయంత్, చేవయ్యా, కెమెరా అలవాటు ఉంటుంది. చెయ్యి. అలాగే. చెయ్యి. ఇంత కానిస్టేబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూస్తుంటాను, ఎంతమందిని చూస్తుంటాను. ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా? మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళనివ్వండి. కాట్ ఇట్. ఓకే, ప్రింట్. వెళ్ళం రామారావు, నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళు. బాగుంది నాయన, బాగుంది. నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ ఇది అవుతుంది. ప్రసాద్ గారు మంచి కుర్రవాడిని పట్టుకొచ్చారండి. నాగయ్య గారు, ఈరోజు మీకు ప్యాకప్. ఇప్పుడు షార్ట్ ఏంటంటే, స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేస్తావు. చేద్దాం. రామారావు, చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఉండాలి. అలాగే. రెడీనా? అలాగే. ఓకే. సౌండ్, రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డారు? వెళ్ళమంటే అర్థం కాదు. వెళ్ళండి. చెప్తే అర్థం కాదు. వెళ్ళండి. వెళ్ళండి. ప్రకాశ్రావు, ఇది ఆపు. వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వదలండి. వెళ్ళండి. కట్టన్నారయ్యా. కట్ట కొట్టు అన్నట్టుంది.
మరీ అంత ఇన్వాల్వ్మెంట్ ఏమిటో వీపులు వాతలు తెలిపోతేను. బ్రదరు నేను మర్డర్ సీన్ చేయమంటే నిజంగా మర్డర్ చేసేట్టున్నావు. క్షమించండి, నేను తెలిసి చేసింది కాదు. మీరు న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలన్నారు కదా అని. అలా అని బాధి పారేస్తావా? హ్మ్? సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా. పైకొస్తాం.